ఓం శ్రీరామ శరణం మమ 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 ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీరామ శరణం మమ శ్రీ స్థితి ప్రకరణం 32వ సర్గము 31 నుంచి 35వ శ్లోకం వరకు చదవండి. జై శ్రీరామ్ స్వామి. ఓం 31 నుంచి 35 వరకు. స్వామి ఓం గురు పరమాత్మని నమః. ప్రభావవంతమగు చిదాకాశము రజోగుణ రంజితమై అహంకారమును ఆశ్రయించి తన ప్రకాశ రూపత్వమును త్యజింపకయే అహంకార ప్రాణేంద్రియాదులను అనుభవించుచున్నది. అసత్తైనను మృగతృష్ణ ఎందలి జలము వలె సత్యముగా భాసించు భ్రాంతి రూపముగు తన వాసన చేతనే ఈ అది తన చిద్రూపము నుండి విభేదము నొందుచున్నది. సాక్షి చైతన్యమగు ప్రత్యేగాత్మ వైపునకు అభిముఖమైన బుద్ధి కలిగి తత్వమస్యాది మహావాక్య రూపమగు వేదాంత శాస్త్రముచే దృశ్యమును అసత్తుగా నెరింగి ఆ దానిని రహితమునర్చి విఘ్నులు సంసార సాగరమును దాటి నిర్వాణ పదము నొందుదురు. మోక్షమునకు హేతుభూతమగు అట్టి వేదాంత శాస్త్రమునకు అన్యమగు శుష్క తర్కములు దుఃఖమయములను పలువిధ వికారయుక్తములను నయ్యున్నవి. ఓం శ్రీ గురు పరమాత్మనే నమః. శ్రీ వశిష్ఠ భగవానుని పలుకులు. ప్రభావవంతమగు చిదాకాశం రజోగుణ రంజితమై అహంకారమును ఆశ్రయించి తన ప్రకాశ రూపత్వమును త్యజింపకయే అహంకార ప్రాణేంద్రియాదులను అనుభవించుచున్నది. అసత్తైనను మృగతృష్ణ ఎందలి జలము వలె సత్యముగా భాషించు భ్రాంతి రూపమగు తన వాసన చేతనే ఈయది తన చిద్రూపము నుండి విభేదము నొందుచున్నది. సాక్షి చైతన్యముగు ప్రత్యేగాత్మ వైపునకు అభిముఖమైన బుద్ధి కలిగి తత్వమస్యాది మహావాక్య రూపమగు వేదాంత శాస్త్రముచే దృశ్యమును అసత్తుగా నెరింగి అద్దానిని రహితమునర్చి విఘ్నులు సంసార సాగరమును దాటి నిర్వాణ పదము నొందుదురు. మోక్షమునకు హేతుభూతమగు అట్టి వేదాంత శాస్త్రమునకు అన్యమగు శుష్క తర్కములు దుఃఖమయములను పలువిధ వికారయుక్తములునై ఉన్నవి. కేవలము తర్కశాస్త్రమును ఆశ్రయించువారు పరమ పురుషార్థ రూపమగు తమ ఆత్మలాభమును నశింపజేసి కొన వారగుచున్నారు. కానీ స్వానుభవంచే శృతి ప్రసిద్ధ మార్గమును అనుసరించి ఉత్తమ గతిని పొందనుంకించు వానికి వినాశమెన్నటికి చేకూరదు. జై శ్రీరామ్ స్వామి. ఏంటి 35 వరకు చదవమన్నారు. 35 వరకే కదా ఇప్పుడు చదివింది. అవును స్వామి. చదువు. కేవలము తర్కశాస్త్రమును ఆశ్రయించువారు పరమ పురుషార్థ రూపముగా తమ ఆత్మలాభమును నశింపచేసుకుని వారగుచున్నారు. కాని స్వానుభవముచే శృతి ప్రసిద్ధ మార్గమును అనుసరించి ఉత్తమ గతిని పొందనుంకించు వానికి వినాశమన్నటికి చేకూరదు. ప్రభావవంతమగు చిదాకాశము రజోగుణ రంజితమై అహంకారమును ఆశ్రయించి తన ప్రకాశ రూపత్వమును త్యజింపకయే అహంకార ప్రాణేంద్రియాదులను అనుభవించుచున్నది. అసత్తైనను
మృగతృష్ణ ఎందలి జలము వలె సత్యముగా భాసించు భ్రాంతి రూపమగు తన వాసన చేతనే ఈ అది తన చిద్రూపము నుండి విభేదము నొందుచున్నది. సాక్షి చైతన్యమగు ప్రత్యేగాత్మ వైపునకు అభిముఖమైన బుద్ధి కలిగి తత్వమస్యాది మహావాక్య రూపమగు వేదాంత శాస్త్రముచే దృశ్యమును అసత్తుగా నెరింగి ఆ దానిని రహితమునర్చి విఘ్నులు సంసార సాగరమును దాటి నిర్వాణ పదమునొందుదురు. మోక్షమునకు హేతుభూతమగు అట్టి వేదాంత శాస్త్రమున కన్యమగు శుష్క తర్కములు దుఃఖమయములను పలువిధ వికారయుక్తములను నయ్యున్నవి. ప్రభావవంతమగు చిదాకాశము రజోగుణ రంజితమై అహంకారమును ఆశ్రయించి తన ప్రకాశ రూపత్వమును త్యజింపకయే అహంకార ప్రాణేంద్రియాదులను అనుభవించుచున్నది. అసత్తైనను మృగతృష్ణ ఎందలి జలము వలె సత్యముగా భాషించు భ్రాంతి రూపమగు తన వాసన చేతనే ఇది తన చిద్రూపము నుండి విభేదము నొందుచున్నది. సాక్షి చైతన్యమగు ప్రత్యేగాత్మ వైపునకు అభిముఖమైన బుద్ధి కలిగి తత్వమస్యాది మహావాక్య రూపమగు వేదాంత శాస్త్రముచే దృశ్యమును అసత్తుగా నెరింగి అద్దానిని రహితమనర్చి విఘ్నులు సంసార సాగరమును దాటి నిర్వాణ పదము నందుదురు. మోక్షమునకు హేతుభూతమగు అట్టి వేదాంత శాస్త్రమునకు అన్యమగు శుష్క తర్కములు దుఃఖమయములను పలువిధ వికారయుక్తములను అయ్యున్నవి. కేవలము తర్కశాస్త్రమును ఆశ్రయించువారు పరమ పురుషార్థ రూపమగు తమ ఆత్మలాభమును నశింపజేసికొనవారగుచున్నారు. కాని స్వానుభవముచే శృతి ప్రసిద్ధ మార్గమును అనుసరించి ఉత్తమగతిని పొందనుంకించువానికి వినాశమెన్నటికి చేకూరదు. కేవలము తర్కశాస్త్రమును ఆశ్రయించువారు పరమ పురుషార్థ రూపమగు తమ ఆత్మలాభమును నశింపచేసుకుని వారవుచున్నారు. కాని స్వానుభవముచే శృతి ప్రసిద్ధ మార్గమును అనుసరించి ఉత్తమ గతిని పొందనుంకించువానికి వినాశమెన్నటికి చేకూరదు. దీంట్లో వివరణలు కావాల్సిన వాళ్ళు అడగండి, చేతులు ఎత్తండి. సరే, ముందుకు వెళ్ళండి. 36 నుంచి మొత్తం చదవండి. సరే స్వామి. మహామతివగు ఓ రామ, ఇది నాకు వలయునని తలంచుచు తన దౌర్భాగ్యముచే కలుగు దీనత్వముచే నశించుచూ నుండు వానికి పురుషార్థ లేచమైనను ప్రాప్తింపదు. మహామతివగువో రామ, ఇది నాకు వలయునని తలంచుచు తన దౌర్భాగ్యముచే కలుగు దీనత్వముచే నశించుచు నుండువానికి పురుషార్థ లేశమైనను ప్రాప్తింపదు. ఏ ఉదార చరితుడు త్రిలోకములను కూడా తృణముగా చూచునో ఆ మహాత్ముని సర్పము తన కుబుసమును వీడునట్లు సమస్త ఆపదలను వీడి చనును. ఏ ఉదార చరితుడు త్రిలోకములం కూడా తృణముగా చూచునో ఆ మహాత్ముని సర్పము తన కుబుసమును వీడునట్లు సమస్త ఆపదలను వీడి జనును. ఎవని అంతఃకరణమున నిత్యము సత్వగుణము స్ఫురించుచుండునో అట్టి వానిని ఇంద్రాది దేవతలు లోకేశులందరూ తమ ఆధారభూతమగు బ్రహ్మాండమును వలె పాలించి రక్షించుచుందురు. కాన ఎట్టి ఘోర విపత్తునందైనను అసన్మార్గమున చనరాదు. ఎవని అంతఃకరణమున నిత్యము సత్వగుణము స్ఫురించుచుండునో అట్టి వానిని ఇంద్రాది దేవతలు లోకేశులందరూ తమ ఆధారభూతమగు బ్రహ్మాండమును వలె పాలించి రక్షించుచుందురు. కాన ఎట్టి ఘోర విపత్తునందైనను అసన్మార్గమున జనరాదు. అసన్మార్గమును అవలంబించుటచే రాహు అమృతపానమునర్చినను మృతి నొందెను. సత్శాస్త్రాభ్యాస సాధుసేవనమను సూర్యుడు జగత్ సంహారకారకుడగుటచే ఉగ్రుడగు శివపరమాత్మను ప్రకాశింపచేయును.
అసన్మార్గమునవలంబించుటచే రాహు అమృతపానమనర్చినను మృతి నొందెను. సచ్చాస్త్ర అభ్యాస సాధు సేవనమను సూర్యుడు జగత్ సంహారకారకుడగు ఉగ్రుడగు శివ పరమాత్మను ప్రకాశింపచేయును. వీనిని సేవించువాడు మరల ఎన్నటికి నీ మోహాంధకారమునకు వశుడుగాకయుండును. అట్టి వానికి అవశ్యములైనవి కూడా వశములగును. వానికి సమస్త ఆపదలను శమించును. వీనిని సేవించువాడు మరల ఎన్నటికి నీ మోహాంధకారమునకు వశుడు కాకయుండును. అట్టి వానికి అవశ్యములైనవి కూడా వశములగును. వానికి సమస్త ఆపదలను శమించును. శమదమాది గుణములచే విఖ్యాతి నొందిన వానికి, అనగా సత్పురుషులలో శ్రేష్ఠుడగు వానికి నాశరహితమగు పరమోత్తమ శ్రేయము లభించును. ఉపరోక్తములగు శమదమాది గుణములందును, ఆధ్యాత్మ శాస్త్ర శ్రవణమందును, సత్యమందును మిక్కిలి ప్రీతి గలవారే మనుష్యులనందగుదురు. తక్కిన వారు పశుతుల్యులే. శమదమాది గుణములచే విఖ్యాతి నొందిన వానికి, అనగా సత్పురుషులలో శ్రేష్ఠుడగు వానికి నాశరహితమగు పరమోత్తమ శ్రేయము లభించును. ఉపరోక్తములకు శమదమాది గుణములందును, అధ్యాత్మ శాస్త్ర శ్రవణమందును, సత్యమందును మిక్కిలి ప్రీతి కలవారే మనుష్యులనందగుదురు. తక్కిన వారు పశుతుల్యులే. ఎవని చంద్రికచే జీవుల హృదయ సరోవరముల ఆహ్లాదితమునర్పబడును, అట్టి క్షీర సముద్రము వంటి పవిత్ర మూర్తులందు సాక్షాత్ విష్ణు భగవానుడు వసించును. అట్టివారు భోక్తవ్య పదార్థములన్నింటినీ అనుభవించిన వారును, ద్రష్టవ్య పదార్థములన్నింటినీ దర్శించిన వారును అగుదురు. ఎవని యశశ్చంద్రికచే జీవుల హృదయ సరోవరముల ఆహ్లాదితమనర్పబడునో, అట్టి క్షీర సముద్రము వంటి పవిత్ర మూర్తులందు సాక్షాత్ విష్ణు భగవానుడు వసించును. అట్టివారు భోక్తవ్య పదార్థములన్నింటినీ అనుభవించిన వారును, ద్రష్టవ్య పదార్థములనన్నింటినీ దర్శించిన వారును నగుదురు. భవిష్యత్ జన్మ పరంపరలచే తమ ఆత్మను నశింపచేయు ఈ ప్రాపంచిక విషయ భోగముల యందింకను ప్రీతి ఎలా? కాన వాని వాని అధికారమును అనుసరించి శాస్త్రానుకూలముగను పూర్వాచార్యులచే సంప్రవర్తితమగు ఆచారములను అనుసరించియు ఏ భూమిక ఎందెంతకాలము స్థితి కలిగి ఉండవలెనో అంతకాలం ఆయా భూమికలందుండి అభ్యసించుచునే ఉండవలెను. మిథ్యా భోగజాలమంతయు అంతఃకరణము నుండి త్యజించి వేయవలెను. స్వర్గ పర్యంతమును వ్యాపించి విఖ్యాతములకు తమ ఉత్తమ గుణముల చేతను యశో మహిమ చేతను సత్పురుషులచే సంస్తుతింపబడవలెను. భవిష్యత్ జన్మ పరంపరలచే తమ ఆత్మను నశింపచేయు ఈ ప్రాపంచిక విషయభోగములందు ఇంకనూ ప్రీతి ఎలా? కాన వాని వాని అధికారముననుసరించి శాస్త్రానుకూలముగను పూర్వాచార్యులచే సంప్రవర్తితమగు ఆచారములననుసరించియు ఏ భూమిక యందు ఎంతకాలము స్థితి కలిగి ఉండవలెనో అంతకాలము ఆయా భూమికలందుండి అభ్యసించుచునే ఉండవలెను. మిథ్యా భోగజాలమంతయు అంతఃకరణము నుండి త్యజించి వేయవలెను. స్వర్గ పర్యంతమును వ్యాపించి విఖ్యాతములకు తన ఉత్తమ గుణముల చేతను యశో మహిమ చేతను సత్పురుషులచే సంస్తుతింపబడవలెను. తుచ్చములకు ఈ ప్రాపంచిక విషయ భోగములు మృత్యువుతో నంతమగును. కాన చంద్రుని వలె ధవళమైన ఎవని యొక్క కీర్తిని సుందరులగు దేవాంగనులు గానమనర్చుచుందురో, ఎవరి యశస్సు ఆకాశము వలె సర్వదేశ కాలములందును వ్యాప్తమయుండును, అట్టి ఉత్తములే జీవితులును తక్కిన వారు మృతప్రాయులును అగుదురు. తుచ్చములకు ఈ ప్రాపంచిక విషయభోగములు మృత్యువుతో నంతమగును. కాన చంద్రుని వలె ధవళమైన ఎవని యొక్క కీర్తిని సుందరులకు దేవాంగనలు గానమనర్చుచుందురో, ఎవరి యశస్సు ఆకాశము వలె సర్వదేశ కాలములందును వ్యాప్తమయుండును, అట్టి ఉత్తములే జీవితులును తక్కిన వారు మృతప్రాయులును అగుదురు. కాన ఉత్తమ మగ పురుష ప్రయత్నమును
తదనుకూలమగు సదుద్యమమును ఆశ్రయించి శాస్త్రానుసారము ఉద్వేగరహితుడై ఆచరించుచో ఎవడు మోక్ష సిద్ధిని పడయకుండును. కాన ఉత్తమమగు పురుష ప్రయత్నమును తదనుకూలమగు సదుద్యమమును ఆశ్రయించి శాస్త్రానుసారం ఉద్వేగరహితుడై ఆచరించుచో ఎవడు మోక్ష సిద్ధిని పడయకుండును. ఓ రామ, చిరకాల పరిపాకముచే సిద్ధిని పొందువాని యొక్క ఫలమును దృఢతరమగును. కాన శోక భయ గర్వముల శీఘ్రముగా త్యజించి శాస్త్రానుసారము వ్యవహరించుము. వినాశము చెందకము. జీవత్వమునాశ్రయించి విషయ సేవనముచే సంసారమును అంధకూపమున పడి నశింపకము. ఓ రామ, చిరకాల పరిపాకముచే సిద్ధిని పొందువాని యొక్క ఫలమును దృఢతరమగును. కాన శోక భయ గర్వముల శీఘ్రముగా త్యజించి శాస్త్రానుసారము వ్యవహరించుము. వినాశము చెందకము. జీవత్వమును ఆశ్రయించి విషయ సేవనముచే సంసారమును అంధకూపమున బడి నశింపకము. అనేక పదార్థములందు సక్తమై ఉన్న నీ జీవుడిప్పుడు ఇంద్రియములను రజ్జువుచే బంధింపబడి మృత్యువునకు వశమైనట్లు తోచుచున్నది. కాన సంసారమును అంధకూపమున పడి నాశమందకుము. ఇది మొదలు నీవు అధమాధమ గతిని అనగా నీచత్వమును పొందకయుండుము. అనేక పదార్థములందు సక్తమయున్న నీ జీవుడిప్పుడు ఇంద్రియములను రజ్జువుచే బంధింపబడి మృత్యువునకు వశమైనట్లు తోచుచున్నది. కాన సంసారమును అంధకూపమునబడి నాశమందకుము. ఇది మొదలు నీవు అధమాధమ గతిని అనగా నీచత్వమును పొందకయుండుము. ఘోర మృత్యు భయాదుల నుండి రక్షించునదియు శస్త్రము వంటిదియు నాశరహితమును నిత్యమును నిరతిశయానందమును అనగూర్చున్నదియు నగు శాస్త్రమును నిత్యము విచారించుచుండుము. ఘోర మృత్యు భయాదుల నుండి రక్షించున్నదియు శస్త్రము వంటిదియు నాశరహితమును నిత్యమును నగు నిరతిశయానందమును అనగూర్చున్నదియు నగు శాస్త్రమును నిత్యము విచారించుచుండుము. గ్రీష్మర్తువందలి ఉష్ణత్వముచే మిగుల దుర్గంధయుక్తమగు తటాకమందలి కర్దమము వలె ఈ ప్రాపంచిక జీవితం అతి తుచ్చమైనది. కాన భోగాచను హృదయము నుండి పారద్రోలవలెను. అనర్థప్రదములకు భోగముల కొరకకు ద్రవ్యలేశముచే ఏమి ప్రయోజనము? అందుచే ఓ శ్రేష్ఠ పుంగవులారా, మోక్షప్రదమగు శాస్త్రమును అవలోకింపుడు. గ్రీష్మ ఋతువందలి ఉష్ణత్వముచే మిగుల దుర్గంధయుక్తమగు తటాకమందలి కర్దమము వలె ఈ ప్రాపంచక జీవితం అతి తుచ్చమైనది. కాన భోగాశన హృదయము నుండి పారద్రోలవలెను. అనర్థప్రదములకు భోగముల కొరకగు ద్రవ్యలేశముచే ఏమి ప్రయోజనము? అందుచే ఓ శ్రేష్ఠ పుంగవులారా, మోక్షప్రదమగు శాస్త్రమును అవలోకింపుడు. విషయాకార వృత్తులందలి ప్రతిబింబ భూతులకు చిదాభాసుల యొక్క అంతఃకరణావచ్ఛిన్నమగు చైతన్యమే బింబము. అనగా అంతఃకరణోపహితమగు చిదాభాసుని శుద్ధ బ్రహ్మ చైతన్యమే బింబమగును. అంతఃకరణ ప్రతిబింబితుడగు చిదాభాసుడే ప్రతిబింబము. ప్రతిబింబములను వాని ఉపాధులను రెండు మిథ్యారూపములే. అభిన్నమగు బింబము మాత్రము సత్యమైనది. ఈ విధమున తత్వ విచారము సల్పవలెను. పరులకు అర్హతాదులచే ప్రేరితమగు బుద్ధి కలవాడవై పశుత్వమునందకము. విషయాకార వృత్తులందలి ప్రతిబింబ భూతులకు చిదాభాసుల యొక్క అంతఃకరణావచ్ఛిన్నమగు చైతన్యమే బింబము. అనగా అంతఃకరణోపహితమగు చిదాభాసుని శుద్ధ బ్రహ్మ చైతన్యమే బింబమగును. అంతఃకరణ ప్రతిబింబితుడకు చిదాభాసుడే ప్రతిబింబము. ప్రతిబింబములను వాని ఉపాధులను రెండును మిథ్యారూపములే. అభిన్నమగు బింబము మాత్రము సత్యమైనది. ఈ విధమున తత్వ విచారము సల్పవలెను. పరులకు అర్హతాదులచే ప్రేరితమగు బుద్ధి కలవాడవై పశుత్వమునందకుము. దౌర్భాగ్యజనకమును
అతి దీనమును నకు ధనాదులను గూర్చిన విచారణ దీర్ఘ గాఢ నిద్ర వంటిది గాన ఆ దానిని నీవు శీఘ్రముగా త్యజించి మోక్ష మార్గమున జాగరూకుడవు కమ్ము. దౌర్భాగ్యజనకమును అతి దీనమును నగు ధనాదుల గూర్చిన విచారణ దీర్ఘ గాఢ నిద్ర వంటిది కాన అద్దానిని నీవు శీఘ్రముగా త్యజించి మోక్ష మార్గమున జాగరూకుడవు కమ్ము. అల్ప తటాకమున వృద్ధ కచ్చపంబు మాటికి నిదురపోవలదు. జరామరణ వినాశనమునకై వెంటనే సన్నద్ధుడవు కమ్ము. అల్ప తటాకమున వృద్ధ కచ్చపంబు మాడికి నిదురపోవలదు. జర మరణ వినాశమునకై వెంటనే సన్నద్ధుడవు కమ్ము. ధన సంపత్తి అనర్థదాయకమును భోగములు భవరోగ కారకములును సంపదలన్నీ విపజ్జనకములును నగును. వీని నెవ్విధముగును ఆచరింపకుండుటయే జయహేతువని ఎరుంగుము. ధన సంపత్తి అనర్థదాయకమును భోగములు భవరోగ కారకములను సంపదలన్నీ విపజ్జనకములను నగును. వీనిని విధముగను ఆదరింపకుండుటయే జయహేతువని ఎరుంగుము. జనులకు అవిరోధమగు విచారములు కలిగి వ్యవహరించుచు శాస్త్ర శిష్టాచారములను అనుసరించి సత్కర్మలను అనుష్ఠించుట ఎందును సత్ఫలముల పొందుట ఎందును సావధానులై ఉండవలెను. జనులకు అవిరోధమగు విచారములు కలిగి వ్యవహరించుచు శాస్త్ర శిష్టాచారములను అనుసరించి సత్కర్మలను అనుష్ఠించుట ఎందును సత్ఫలముల పొందుట ఎందును సావధానులై ఉండవలెను. పూర్వాచార ప్రణీతమగు ఉత్తమ ఆచారములను కలిగి పవిత్ర ఆచరణయు వివేక బుద్ధియు కలవాడై ప్రాపంచిక సౌఖ్యములు కేవలము దుఃఖప్రదములేయని ఎరింగి శాస్త్రమంద అభిరుచి కలిగి వర్తించు వానికి వసంతకాలమున లతవోలే ఆయువు యశస్సు గుణము సౌభాగ్యము మున్నగుని వివృద్ధి నొంది సత్ఫలముల కలుగజేయును. పూర్వాచార ప్రణీతమగు ఉత్తమ ఆచారములను కలిగి పవిత్ర ఆచరణయు వివేక బుద్ధియు కలవాడై ప్రాపంచక సౌఖ్యములు కేవలము దుఃఖప్రదములే అని ఎరింగి శాస్త్రమందు అభిరుచి కలిగి వర్తించువానికి వసంతకాలమున లతవోలే ఆయువు యశస్సు గుణము సౌభాగ్యము మొన్నగున్నవి వృద్ధి నొంది సత్ఫలములం కలుగజేయును. ఇది శ్రీ వాసిష్ఠ తాత్పర్య ప్రకాశిక యందు స్థితి ప్రకరణమున దామవ్యాళ కఠోపాఖ్యానమందు సదాచార నిరూపణమను ద్వాత్రింశ సర్గము. ఓ రెండు నిమిషాలకి ఒక్కొక్కరు అడగటం మొదలెట్టండి. చేతులు ఎత్తండి.
ఇప్పుడు చేయెత్తింది ఎవరు? జై శ్రీరామ్ స్వామి. అడుగు విశ్వమతి. స్వామి, ఈ గురువు గారి పాద పద్మాలు ప్రణామాలు స్వామి. స్వామి 32వ సర్గ. ఈ 34, 31, 34 శ్లోకాలన్నిటికీ కలిపి ఇచ్చి ఉన్నారు కదా స్వామి. దాంట్లో ప్రభావంతమగు చిదాకాశము రజోగుణ రంజితమై అహంకారం ఆశ్రయించి తన ప్రకాశ రూపత్వమును త్యజింపకయే అహంకార ప్రాణేంద్రియాదులను అనుభవించుచున్నది అనేది ఇది అర్థం కాలేదు స్వామి నాకు. ఏమర్థమైందో చెప్పు నీకు. అసలు నాకు దీనికి ప్రశ్న ఎలా అడగాలో కూడా అర్థం కాలేదు. ఏమర్థమైందంటే స్వామి, ఇక్కడ ఎప్పుడైతే రజోగుణం వచ్చిందో అప్పుడు అహంకారం వచ్చింది అనేది అర్థమవుతుంది స్వామి. కానీ ఇక్కడ మళ్ళీ ప్రకాశ రూపత్వమును త్యజింపకయే అహంకార ప్రాణేంద్రియాదులను అనుభవించుచున్నది అన్నారు కదా స్వామి. మళ్ళీ ఈ ప్రకాశ రూపత్వాన్ని త్యజింపకపోవటం అనేది ఏంటి అనేది అర్థం కాలేదు స్వామి. సరే, ఇప్పుడు నీకు అహంకారాన్ని పరిచయం చేస్తాను స్వామి. నేను నువ్వు శ్రీరామ శరణం పాట పెట్టావు కదా, పెట్టాను స్వామి. పాట ఎవరు చేశారు? విజువల్స్ నేనే చేశాను స్వామి. సో నువ్వు చేసిన తర్వాత నువ్వు ఎలా కామెంట్ పెడతావు దాంట్లో? అంటే నేను విజువల్ గురించి పెట్టలేదు స్వామి, ఆ పాటలోని మాధుర్యం గురించి పెట్టాను స్వామి. అది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, పాట బాగుందనే కదా. ఇది ఎవరికి తెలియాలని పెట్టావు? దీన్ని అహంకారం అంటాం. అంటే ఏంటంటే నేను నీవు కాకుండా నీకు యూట్యూబర్స్ అనే లోకం కూడా ఉంది. అంటే యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అనే లోకం కూడా ఉంది. ఆ స్పృహ నీకు ఉండటమే నీ వాస్తవ స్వరూపాన్ని వదలకుండానే వాటన్నిటిని పట్టుకోవటం. స్వామి, అర్థమవుతుందా? ఈ సత్యాన్వేషణ వాస్తవం అనేది కత్తితోడు కోసినట్లుంటుందని మొదటి నుంచి చెప్తున్నాను మీకు. నేను మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవటమే, ఉద్ధరించుకోవటమే ఇక్కడ విషయం. అర్థమవుతుంది అనుకుంటా. నీ ప్రతి చిన్న అడుగులోను, మాటలోను, ప్రతి చేతలోనూ కూడా అది అహంకారాత్మకంగా పనులు జరుగుతున్నాయా లేకపోతే నిరహంకారంతో పనులు జరుగుతున్నాయా అన్నది తెలుసు. నిరహంకారంతో పనులు జరుగుతాయా స్వామి అని అంటే పనులు జరుగుతాయి, కానీ ఆ పనులు కర్తని కలిగి ఉండవు. అంటే బంధించవు, ఎవరిని కూడా బంధించడానికి మరొకడు అంటూ ఎవడూ లేడు. అది ఆ పనులన్నీ తత్స్వరూపాలై ఉన్నాయి, బ్రహ్మస్వరూపాలై ఉన్నాయి. నిన్ను ఆ స్థితిని పొందింపజేయడానికి కదా ఈ సత్సంగం అనే దాన్ని మనం మొదలుపెట్టి చేస్తూ ఉన్నాం. మరి ఈ పనుల్లో కూడా మళ్ళా ఎన్నోసార్లు నేను చెప్తున్నప్పటికీ నేను నువ్వు తప్ప అన్యం లేదు అని చెప్పి ఇది ఎందుకు వస్తూ ఉంది? క్లారిటీ వచ్చింది? సో ఇప్పుడు నేను చేశాను అన్నమాట అది వ్యవహారం కోసం అవసరం కాబట్టి చెప్పుకుంటాం. అయితే ఈ మాటల వల్ల ఇప్పుడు నీ మనసు కొంచెం బాధపడుతూ ఉంటే కనుక అక్కడ అహంకారం మిగిలి ఉన్నట్లు. ఇంత నలుగురిలో స్వామి నన్ను వేలెత్తి చూపించారు అనే భావన నీకు కలిగిందంటే నీవు యశోమతి అనే స్థానానికి కట్టుబడి ఉన్నావని, దాంట్లో నీ అహంభావ అనుభవంతో బాధకి, సుఖానికి, సన్మానానికి, అవమానానికి గురవుతున్నావని అర్థం. క్లారిటీ వస్తుందా? వస్తుంది స్వామి. నేను కామెంట్స్ పెట్టొద్దని చెప్పట్లేదు. నువ్వే ఇన్వాల్వ్ అయి ఉన్న చోట నువ్వు కామెంట్ పెట్టినప్పుడు నువ్వు అది ఎవరికి తెలియజేయాలనుకుంటున్నావు? నీ స్వామిగా తెలుసు అన్ని, అవునా కదా? అవును స్వామి. పరిశీలన చేసుకో. నువ్వు ఇది స్వల్పమైంది, ఇది ఎవరు గమనించలేకపోవచ్చు.
కానీ ఇది చాలా స్వల్పమైంది. నువ్వు గమనించవలసిన అవసరం ఉంది కదా! ఎవరి కోసం ఎవరున్నారు? నేను, నీవు తప్ప. అవును స్వామి. సో, అక్కడ కామెంట్ పెట్టుకోవాల్సిన అవసరమే ఉంది. మనకు ఆల్రెడీ చాలా మీడియా ఉంది కదా! మాట్లాడుకోవటానికి ఫోన్లున్నాయి, కలుస్తాం ఎదురుగా. ప్రత్యక్షంగా కనపడి మాట్లాడుకుంటాం. లేకపోతే మరొకరి ద్వారా మాట్లాడతాం. ఎన్నో ఉన్నాయి మనకి. క్లియర్‌గా ఉందా? క్లియర్‌గా ఉంది స్వామి. సో, ఇది ఇప్పుడు ఎవరు ఈ యశోమతి అనే పేరు పెట్టుకొని ఉన్నామంటే, ఒక పెద్ద క్లాస్ రూమ్‌లో గుర్తు కోసం నంబర్లు ఇచ్చుకున్నట్లుగా ఒక్కొక్కళ్ళకి నంబర్ 1, నంబర్ 2 అన్నట్లుగా యశోమతి లేకపోతే యశోధర లేకపోతే ఇంకొక పేరు చిట్టి, చిన్ని, కన్న, ఈ పేర్లు ఇవన్నీ కూడాను దేనికోసం ఇస్తున్నాం? సంకేతం కోసం ఇస్తున్నాం. స్వామి. ఒక వ్యవహార సౌకర్యం కోసం అని చెప్పి ఇవన్నీ ఇవ్వబడుతూ ఉన్నాయి. అవునా కాదా? అవును స్వామి. రసానుభవం కోసం నానా పదవులు స్వీకరించబడుతూ ఉన్నాయి. నానా పదవులు రచింపబడుతూ ఉన్నాయి. రసము తన నుండే తనకు అనుభవానికి వస్తున్నది తప్ప పదవి మారినందువల్ల బయట నుండి ఎక్కడి నుండి రాదు. బయట అనేది లేనే లేదు. ఈ విషయం ఎప్పుడైతే తెలిసిందో నీకు నిర్భయత్వము, పరమజ్ఞానము సిద్ధిస్తాయి. స్వామి. అలా కానంతసేపు దాన్ని రజస్సు అంటారు. ఆ స్థితి చేరనంతసేపు. ఈ రజస్సునే రజోప్రభ అంటున్నాం. నిజానికి ప్రభ ఎవరిది? ప్రభ అంటే కాంతి. తెలుసు కదా? స్వామి. తెలుసు స్వామి. కాంతి ఎవరిది? చైతన్యాంతి స్వామి. పరమ చైతన్యానిది కాంతి. చెప్తాను. పరమ చైతన్యం అద్వయం కదా! కాంతి కలిగి ఉన్నది కాబట్టి చిత్ సూర్యుడు అనే పేరుతోటి పిలుస్తున్నాం. లేకపోతే చిత్ చంద్రుడు, చిత్ సోముడు అనే పేరుతోటి పిలుస్తాం. శిష్యుడుగా ఉన్నప్పుడు చిత్ సోముడు, చిత్ చంద్రుడు అని చెప్తాం. స్వామి. కేవలుడై ఉన్నప్పుడు చిత్ సూర్యుడు అనే మాట కూడా వాడం. కేవలం చైతన్యం అనే మాటను వాడతాం. అర్థమైందా? అర్థమవుతుంది. ఇది తత్వం. రజసా రంజిత ప్రభః చిదాకాశం అహమిత్యేవ. చిదాకాశము నేను అని చెప్పి అనుకొని, నేను అనుకోవడానికి అక్కడ మరొకడు లేడు కదా! లేదు స్వామి. లేని చోట నేను అనే మాటకి అర్థమే ఉంది. రెండవది లేని చోట ఒకటనే అంకెకి అర్థం లేదు కదా! లేదు స్వామి. కానీ ఒకటిని భావించింది. ఒకటిని భావించింది కాబట్టి దానికి తోడు 2 వస్తూ ఉన్నది. అది ఎక్కడి నుంచి వస్తూ ఉన్నది? తన తలుపులోంచి వస్తుంది. అదే రజస్సు. రజస్సు ఎప్పుడవుతూ ఉంది? అది రెండవ దానిగా భావించబడినప్పుడు, రెండవ దానిగా విశ్వసించబడినప్పుడు. రెండవ దానిగా దానిని విశ్వసిస్తూ ఉన్నప్పటికీ తనకి తన అద్వైత్వం ఎక్కడికి పోతుంది? వాస్తవం అదే కదా! అవును స్వామి. రెండవది కనపడుతున్నప్పటికీ అది కాసేపటికి కనుమరుగయ్యేదే కదా! కాబట్టి మిగిలి ఉంటున్నది ఏది? తానే. కాబట్టి తాను శేషుడు. ఆదిశేషుడు అంటే అర్థం అది. అర్థమైందా? అర్థమైంది స్వామి. కాబట్టి రజసా రంజిత ప్రభ స్వరూపం అత్యజన్నేవ విరూపమపి బుధ్యతే. స్వరూపాన్ని వదిలిపెట్టకుండానే వేరే రూపాన్ని దేన్నో దాన్ని అతడు తెలుసుకుంటూ ఉన్నాడు. స్వరూపమా అద్వయం. కానీ వేరే రూపం ఎలా తెలుసుకుంటున్నాడు మరి? తెలుసుకుంటున్నాడు అంతే. స్వయ ఇవ వాసనాభ్రాంత్య సత్యయ ఇవ అపి అసత్యయ. కాబట్టి అసత్యమైన వాస్తవానికి లేని ఆ ఆలోచన చేయటంతోటే దాన్ని సత్యంగానే అతడు దర్శిస్తూ ఉన్నాడు. ఎలా అంటే మృగతృష్ణాంబుబుద్ధ్యేవ. మృగతృష్ణ అంటే ఎండమావిలో జలం ఉందనే భావన చేసినట్లుగా యాతి జంతురివాంతరం. కాబట్టి ఆ విధంగా అతడు జీవత్వాన్ని అదే విధంగా మరొక భావాన్ని పొందుతూ ఉన్నాడు. ఒక ఎండమావిలో జలాన్ని దర్శించడమే కాకుండా అది తూర్పు వైపు ప్రవహిస్తుంది, పశ్చిమ వైపు ప్రవహిస్తుంది, లేదు కదలకుండా అక్కడే ఉన్నది, అది సరస్సు మాత్రమే నది కాదు. ఇటువంటి భావనలుగా లోనవుతూ ఏ భావన ఎప్పుడు కలుగుతున్నదో
ఆ అనుభూతిని పొందుతూ అదే సత్యమని భావన చేస్తూ ఆ రసానుభూతిలో చిక్కుకుపోతూ దాంట్లో దానినే కోరుకుంటూ దీనత్వాన్ని పొందుతూ ఉన్నాడు జీవుడు. అయితే తరంతితే భవాంబోధిం స్వప్రవాహాధియైవ ఏ శాస్త్రేణ ఆసాదితం దృశ్యమితి నిర్వాణ సంస్థితాః నానా దుఃఖ వికారాణి శుష్క తర్కమతాని ఏ యాతి శుభ్రం జలానీవ స్వలాభం నాశయంతి తే స్వానుభూతి ప్రసిద్ధేన మార్గేణ ఆగమగామిన న వినాశో భవత్యంగా గచ్చతాం పరమాం గతిం. ఏం చెబుతున్నారు? అయితే ఆ పద్ధతిని మాని శాస్త్రం అనే దానిని కనుక పట్టుకొని, ఇక్కడ శాస్త్రం కూడా మృగతృష్ణలోనే లభ్యం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. శాస్త్రం కూడా అన్యమనే ఆ భ్రాంతిలోనే లభ్యం అవుతూ ఉన్నది. అందుకే పిచ్చి ఆసుపత్రి అని చెప్పింది. ఇక్కడ ఔషధాలు ఉన్నాయి, పిచ్చి ఉన్నది. కానీ డాక్టర్ను పట్టుకుంటే పని అవుతుంది. వైద్యుడు అంటే వేదమును ఎరిగిన వాడు, ఆయన పట్టుకుంటే పని అవుతుంది. శాస్త్రేణ ఆసాదితం దృశ్యం, ఈ శాస్త్రం ద్వారా పరమ దృశ్యాన్ని పొందాలి. పొంది అన్యం లేదనే విషయాన్ని గుర్తించి తనలో తాను ప్రవేశించడం ఏదైతే ఉందో, తానుగా ఉండటం ఏదైతే ఉందో, అది అసలు లక్ష్యము, వాస్తవము, వస్తువు. దీనికి ఇతరమైన ఎన్ని రకాల మాటలు చెప్పినా సరే, ఎంత గొప్పగా ప్రకాశిస్తున్నట్లుగా అవి కనపడుతున్నా సరే, బాహ్యమైన ఆడంబరాలు, లేకపోతే స్థాపనలు, మఠాలు, ఆశ్రమాలు, లేకపోతే నగరాలు, వీటి స్థాపనలు, గుంపులు, మంది, ఇది ఎంత కనపడుతున్నా అదంతా కూడా ఎందుకు ఉపయోగపడేది కాదు. మరలా ఆ మృగతృష్ణ భ్రాంతి వల్ల తిరిగి తిరిగి దాహంతో ఎలా అయితే ఆ పశువులు చనిపోతూ ఉన్నాయో, ఆ విధంగా ఈ పశువు చనిపోతూ ఉన్నాడు, తన భ్రాంతికే తాను గురై. ఇది తత్వం. కాబట్టి గురువులు, శాస్త్రము చెబుతున్న దానిని స్వానుభవం ద్వారా కూడా దృఢపరుచుకొని, నిశ్చయపరుచుకొని, స్థిరీకరించుకొని అదే మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటే తమను తాము ఉద్ధరించుకున్న వాళ్ళు అవుతారు. లేకపోతే నిరంతరం తాము చంపుకుంటున్న వాళ్ళు అవుతున్నారు. ఒక పదవి నుండి ఇంకొక పదవి, ఒక జన్మ నుండి మరొక జన్మ, ఒక దుఃఖం నుండి మరొక దుఃఖము, దుఃఖానికి మధ్యలో తారతమ్యాన్ని బట్టి మిథ్యా సుఖ దర్శనము, ఇది జరుగుతూ ఉన్నది. అర్థమైందా? అర్థమవుతాం స్వామి. కాబట్టి ఆ మిథ్యాత్వాన్ని వదిలిపెట్టండి, అహంకారాన్ని వదిలిపెట్టండి. ఏమిటి అహంకారం? ఎన్ని రూపాలుగా ఉంటుందో, నీ తెలివితేటలన్నీ ఆ మార్గంలో వెళ్ళిపోతూ ఉంటే నిన్ను నువ్వు ఇంకా బలంగా బంధించుకున్నట్లు అవుతుంది. తెలివితేటలు ఉన్నాయి, చురుకుదనం ఉంది, కనిపెట్టగలిగే లక్షణాలు ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడాను అశుభ విచారణలోకి ప్రవేశించినాయి. శుభము, అశుభము అన్న ఈ రెండు పదాలకు అర్థం ఏమిటి అంటే, ఏది నిన్ను నీ స్వరూపాన్ని తెలియజేసేట్లుగా చేస్తుందో, నీ స్వరూపానుభవాన్ని కలుగజేస్తుందో, ఆ అభ్యాసము, అది ఆ విచారణ, ఆలోచన విధానము శుభమైనది. ఏది దానికి నిన్ను దూరం చేస్తున్నదో అది అశుభమైనది. ఇంతే సింపుల్గా దీన్ని చెప్పుకోవాలి. శుభాశుభాలు అంటే అంతే ధనమనో ఇంకోటనో కాదు. అంటే అనువాదంలో ఉన్న దాన్ని బట్టి, అధికంగా ఉన్న దాన్ని బట్టి మీకు చెప్తూ ఉన్నా. కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఇది నాకేం అర్థం కాలేదన్నావు. అవును స్వామి. ఇప్పుడు నీకు చెప్తున్నది ఏమిటంటే, శాస్త్రము, అశాస్త్రము, అశాస్త్రీయము. శాస్త్రీయము అన్నది మృగతృష్ణ జలమే, అశాస్త్రీయము అన్నది మృగతృష్ణ జలమే. గుర్తుపెట్టుకోండి. స్వామి. నేను నీవు ఉన్నామన్నది ప్రస్తుత అనుభవం మాత్రమే, వాస్తవం అద్వైత. ఇక ఇందులో నేను నీవు కాక ఇతరం ఉన్నామన్నది వ్యభిచారం. అది ఇంకా దీనమైన స్థితికి తీసుకువెళ్ళే దారి. దీనిని వదిలి
కేవల ద్వైతంలోకి ప్రవేశించకపోతే ఇప్పటి వరకు వాళ్ళు నడిచిన నడకల్లోని పాపపుణ్యాలకి బాధ్యత వహించకుండా ఎలా తప్పించుకోగలరు? అర్థమవుతుందా? అర్థమవుతుంది స్వామి. కాబట్టి కేవల ద్వైతాన్ని ఆశ్రయించు. ముందు గురువులు చెప్పినట్లుగా దాన్ని మాత్రమే చేస్తూ ఉండు. నీ పని నువ్వు సంతోషంగా చేసుకో, బయటపడబోతున్నానని. నీ స్వానుభవాన్ని ఆలంబనగా చేసుకో. స్వానుభవం అంటే ఏమిటి? ఈ పని మొదలుపెట్టిన తర్వాత ఏదైనా మనలో అంటే ఎక్కడ? మన బుద్ధిలో, మన మనస్సులో, అదే ఆత్మ అనే పేరుతోటి చెప్పబడుతోంది. పరమాత్మకి వస్తువుకి వినాశము కానీ, దీనత్వం కానీ, నీచత్వం కానీ లేవు. దేనికి ఉన్నాయి? మనసులో ఈ అనుభవాలు కలుగుతున్నాయి. కాబట్టి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, జీవుడు ఇత్యాది పేర్లతోటి ఇది వ్యవహరించబడుతున్న మనస్సు, కర్మ వీటితో వ్యవహరించబడుతున్న మనస్సు అన్యం ఉందనే భ్రాంతిని అంగీకరించినందువల్ల కోరిక అనే దానికి బద్ధమై గందరగోళం పడుతూ ఉంది. ఎట్టి కోరిక లేకుండా చేసుకోవటం నేరుగా సూటి అయిన పద్ధతి. లేకపోతే ఉత్తమమైన కోరిక నువ్వు పొందడం అనేది అది అభ్యాసానికి దగ్గరగా ఉండే పద్ధతి. అభ్యాసం అవసరమయ్యే పద్ధతి. అభ్యాస రూపమైనది. కాబట్టి ఇప్పుడు చెప్తున్న ఈ మాటలను అర్థం చేసుకుంటే ఈ సర్గంతా అర్థమైనట్లే. వశిష్ఠ భగవానుడు ఏం చెప్పదలుచుకున్నారు ఇక్కడ అంటే, రెండవది లేదురా అబ్బాయి, రెండవది ఉందని నువ్వు అనుకోవటంతో నువ్వు ఈ భ్రాంతిని, జీవత్వాన్ని అనుభవిస్తూ ఉన్నావు. రెండవది లేని చోట జీవత్వం అనే మాటకి అర్థమే లేదు. ఎందుకంటే జీవత్వం మన దగ్గర మరణం కూడా ఉంది. జనన మరణాలు లేని చైతన్యానికి జీవత్వాన్ని ఎలా ఆపాదిస్తావు? కాబట్టి దాన్ని నిత్య జీవము అన్నా అవగాహన చేసుకోవడానికి చెప్పుకునే మాటే తప్ప జీవ శబ్దం అక్కడ పొసగదు. ఇది తత్వం. ఇంకేమన్నా అడుగు. అంతే స్వామి. జై శ్రీరామ్ స్వామి. శ్రీనిధి. జై శ్రీరామ్ స్వామి. స్వామి, ఈ 33వ సర్గ 55వ శ్లోకం స్వామి. విషయాకార వృత్తులందలి ప్రతిబింబభూతులకు చిదాభాసుల యొక్క అంతఃకరణావచ్ఛిన్నమగు చైతన్యమే బింబము అనగా అంతఃకరణోపహితమగు చిదాభాసుని శుద్ధ బ్రహ్మ చైతన్యమే బింబమగును. అంతఃకరణ ప్రతిబింబితుడగు చిదాభాసుడే ప్రతిబింబము. ప్రతిబింబములను వాని ఉపాధులను రెండును మిథ్యారూపములే. అభిన్నమగు బింబము మాత్రము సత్యమైనది. ఈ విధముగా తత్వ విచారము సల్పవలెను అని అన్నారు స్వామి. ఇందులో బింబము ఆ సర్వవ్యాపకమగు పరమ చైతన్యమే బింబము. ఆ అస్తిత్వ స్పృహ లేదా మనస్సు అనే అర్థంలో అదే ప్రతిబింబితమవుతుంది. ఆ ప్రతిబింబితమయ్యేది వేరుగా తనను తాను నిర్దేశించుకుంటుంది అని అర్థమా స్వామి? ఈ విషయమే ఇంతకు ముందే మీకు చెప్పడం జరిగింది. మీరు దాన్ని తీసుకోలేదు. అదేదో కవిత అనుకున్నారు. చాలా స్పష్టంగా పరమ రహస్యాన్ని చెప్పడం జరిగింది. ఇక్కడ అనువాదంలో ఇక్కడ చెప్పబడుతున్నది అధికంగా వ్రాశారు. ఇక్కడ ఇదం బింబమిది సత్యం విచార్యతాం ధియా పరప్రేరణయ యాతమాపశవో యథా. ధియా పరప్రేరణయ యాతమావశవో యథా. వేరే వాళ్ళు ఎవరో ప్రేరేపిస్తే పనిచేసే పశువులాగా అయిపోమాక. నీవే శుభ విచారాన్ని ఆశ్రయించు. ఇది బింబం అని చెప్పి తెలుసుకో. బింబం తప్ప అన్యమైంది లేదని సంగతిని తెలుసుకో. అద్దము బింబము, ప్రతిబింబము బింబము, దర్శనము బింబము. అద్దం ఉన్నంతసేపు బింబ శబ్దానికి అర్థం ఉంటుంది. అద్దాన్ని మూసివేసినట్లయితే అద్దాన్ని బింబం అనే మాటకు అర్థమే లేదు.
స్వామి. దీని మాటలు విని ఇక్కడ ఆ చిద్దర్పణం అనే మాట వాడాను నేను. చిద్దర్పణాన్ని దర్శించు. స్వామి. చిద్దర్పణం నుంచే బింబ ప్రతిబింబాలు వచ్చినాయి. చిద్దర్పణం నుంచి వచ్చిన బింబమైన ప్రతిబింబమైన చిత్తే. కాబట్టి బింబమే ప్రతిబింబంగా, ప్రతిబింబమే బింబంగా, దర్పణంగా అనంతంగా సాగిపోతూ ఉన్నది ఈ సృష్టి. దీని యందు ఆయా జ్ఞానధారణను అనుసరించి ఆయా రసానుభూతులు, దాని యందు బంధము, మోక్షము రెండు కూడా అనుభవానికి వస్తూ ఉన్నాయి. స్వామి. ఇప్పుడు యశోమతికి చెప్పిన సమాధానంతో దీన్ని జోడించుకొని విను. సరే స్వామి. స్వామి, కానీ ఇక్కడ వివరణలో ప్రతిబింబములను వాని ఉపాధులను వివరణ మర్చిపో. ఇక వివరణ సరే తప్పు. స్వామి. సరే స్వామి. దాని విశ్లేషణ చేయొద్దు. సరే స్వామి. సరే. అది ఎక్కడికి తేలదు. సరే స్వామి. ఇప్పుడు ఏం చెప్పానో అది వినండి. సరే స్వామి. ఉమ్. జై శ్రీరామ్ స్వామి. నెక్స్ట్ ఎవరున్నారు? గుణశేఖర్. గురువు గారికి ప్రణామములు స్వామి. స్వామి, ఇందులో ఈ సర్గలో మొత్తం కూడా ఇప్పుడు శంబరాసురుడు సృష్టించినటువంటి దామవ్యాళ కటాదుల యొక్క రూపాలకును వాళ్ళు చేసినటువంటి ఆ రూపాలతో చేసినటువంటి విషయాలు వ్యవహారాలకును మరు జన్మలో వాళ్ళు ఆ రూపాలు విభిన్నమైన చివరికి వాళ్ళు మోక్షాన్ని సాధించారు. ఆ రూపాలు వేరుగా ఉన్నాయి. ఈ రూపాలన్నింటిలో ఏకమై ఉన్నటువంటిది చైతన్యమే అయినా ఇందులో అనుభవించింది అంటూ మనసేనా స్వామి? అన్ని రూపాలలో కూడా రూపాలు మారుతున్నాయి, రూపాలు మారిపోతున్నాయి. అన్ని రూపాలలో ఏకంగా ఉన్నది చైతన్యమే, కానీ ఇక్కడ మారి అనుభవించింది ఒక మనసేనా? మనసులోనే సర్వం మనసులు పుడుతున్నాయి. సరే స్వామి. మనసులోనే సర్వం పుడుతున్నాయి, మనసులు పుడుతున్నాయి. సరే స్వామి. మనసులంటే ఆలోచనలు. సరే స్వామి. నీకు ఆ మనసు లేదు అంటాం అక్కడతోటి. స్వామి, అన్నదానికి అర్థం ఏంటి? నీకు ఆ మార్గం పరిచయం కాలేదు అని, ఆ భావన పరిచయం కాలేదు అని. అర్థమైంది. సో మనసులోనే మనసు పుడుతూ ఉంది. పుట్టిన మనసు మనసేగా. అవును స్వామి. సో దామవ్యాళ కటులు అనేక రూపాలను పొందారు. అవును స్వామి. ఈ పొందే క్రమంలో వాళ్ళు చాలా పనులు చేశారు. అవును. మరి ప్రతి జన్మలో ఆయా ప్రయత్నాలు ఉంటాయి కదా. అవును. ప్రయత్నాలన్నీ ముందు మనసులోంచి వస్తాయా, బయట నుంచి వస్తాయా? మనసులో నుంచే వస్తాయి స్వామి. సో అవి మనసులే కదా. అవును. ఆ మనసులో ఇదిగో ఇలా ఇలా రోలై తిరిగి ఇదిగో గుణశేఖర్గా వచ్చాడు ఒకడు. అవును స్వామి. అర్థమైందా? ఈ విధంగా ఎంతమందికైనా రావచ్చు. వీటికి అంతు పొంతు లేదు. అందువల్ల నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఈ ఫలానా అంతకుముందు దామయాళ్ళ కట్టల్లో నుంచి చెప్పిన దాంట్లోంచి నేను వచ్చానని గురువు గారు అన్నారు, వాళ్ళల్లో ఏ కథ నాకుంది పూర్వం అని విచారించాల్సిన అవసరం లేదు. అవును స్వామి. అది వృధా ప్రయాసం. సరే స్వామి. ఏం చూడాలి ఇప్పుడు? ఇప్పుడు ఎక్కడున్నాను నేను? సరే స్వామి. ఇప్పుడు నా వాస్తవ స్థితి అసలు నిజానికి శాస్త్రం చెప్తున్నట్లుగా అదై ఉండగా ఇదెందుకు అనుభవానికి వస్తూ ఉన్నది? దీన్ని తీసివేయడం ఎట్లా? అవును స్వామి. ఇది ఇప్పుడు ఆలోచించవలసిన విషయం. సరే. సో ఇప్పుడు మీకు ముగ్గురికి చెప్పిన సమాధానాలని జోడించుకొని విను, మాటికి కూడా. ఎందుకంటే అనువాదాల్లో ఏమవుతుందంటే పెద్దలు వాళ్ళు మహానుభావులు, అందులో ఏం సందేహం లేదు. ఎంతో ప్రయాసపడి ఈ అనువాదాలను మన కోసం అంటే ప్రజాహిత దృష్టితోటి ఇచ్చారు వీళ్ళు. అవును స్వామి. కానీ ఎంత పని చేస్తున్నా సరే, ఎంత వంటవాడైనా సరే, నేర్పరి అయినా, చేయి తిరిగిన వాడైనా గంట కింద పడకుండా ఉంటుంది. ఏదో సమయంలో ఆ గట్టు మీద నుంచో చేతిలోంచో జారి పడుతుంది కదా క్రిందికి. అవును. ఆ విధంగా ఈ
అనువాదంలో కూడా పుస్తకంలో ఇది కాకపోతే ఇంగ్లీష్లో కావచ్చు, హిందీలో కావచ్చు, ఎక్కడైనా సరే అనువాదకుని యొక్క ముద్ర కూడా కొంత పడుతూ ఉంటుంది. ముద్ర అంటే ఆ సమయంలో ఆయనకున్న స్థితి ఇది. అది రాసే సమయంలో మరి నిన్న నేను క్లాస్ అంతా నిద్రపోతూ మాట్లాడాను మీతోటి. స్వామి నిద్ర లేదు రాత్రి, ఏదో కారణం చేత రాత్రి అంతా నిద్రపోతూ మాట్లాడాను. మరి ఒకటి అన్న పొరపాట్లు దొరికినాయేమో అని చెప్పి నాకు సందేహం ఉంటుంది. జనరల్ గా దొరలవు, ఇప్పుడు ఎన్నోసార్లు అనుభవం అయింది కాబట్టి. స్వామి. అర్థమవుతుందా? అర్థమైంది స్వామి. కాబట్టి చిన్న చిన్న ఇవి జరుగుతాయి. వాటిని మనం పట్టుకోకూడదు. వీళ్ళు తప్పు చేశారు, అది చేశారు, ఇది చేశారని. దాన్ని అలా వదిలేసేసి గురువు ఏం చెప్తున్నారో దాన్ని ఆలోచన చేయాలి. సరే స్వామి. సో ఇప్పుడు నువ్వు అడిగిన ఈ ప్రశ్న వీటన్నిటిలో కూడాను దామయాళ్ళ కట్టలైతేనేమి, రామ వశిష్ఠులైతే ఏమి, లేకపోతే ఈ గురుగారు గుణశేఖర్ అయితేనేమి, ఎవరైతేనేమి విషయం ఒకటేగా. అక్కడ ఒక మనసు, ఇక్కడ ఒక మనస్సు, అనుభూతి, గురువు శిష్యుడు, జ్ఞానము, ఉత్తమ పదవి ప్రయత్నం అంటే ఆత్మ పదవి ప్రయత్నము. ఎస్ స్వామి. ఇది కదా విషయం ఎక్కడైనా కూడా. అవును స్వామి. సో దీనికి స్టిక్ అయి ఉండాలి. దీనికి ఇవన్నీ ఈ పాత ఈ కథలన్నీ కూడా ఇక్కడ మనకి ఇవ్వబడ్డాయి అన్ని కూడాను ఆలంబనలు. ఈ ఆలంబన ఎవరిచ్చారు, ఎవరు రచించి ఇచ్చారంటే బ్రహ్మదేవుడు ఇచ్చారు, వాల్మీకి భగవానుని ద్వారా. స్వామి. అర్థమవుతుంది. ఇదంతా కూడా ఒక తానులో వ్యవహారాలే. సరే స్వామి. అర్థమవుతుందా? ఒక మనసులోంచే ఇన్ని మనసులు పుట్టుకొచ్చినాయి. ఇన్ని మనసుల్లో కొన్ని బద్ధమైపోతూ ఉన్నాయి, కొన్నేమో ముక్తికి ప్రయత్నం చేస్తున్నాయి, కొన్ని ముక్తి ప్రబోధాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అవును స్వామి. ఇది తత్వం. సరే సో ఏదైనా సరే ఇదంతా శాస్త్రమైన లేకపోతే దానికి శాస్త్ర విరుద్ధమైన ఆచరణ అయినా సరే ఆ ఎండమావిలో జలాలే. సరే స్వామి. ఔషధమైన లేకపోతే పిచ్చైనా, ఔషధమైన రోగమైన ఎండమావిలోనే ఉన్నాయి సుమా, గుర్తుపెట్టుకో. సరే స్వామి. సో ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్తాం. స్వామి. ఎక్కడి నుంచి వస్తుంది అది? నువ్వు ఎక్కడి నుంచి అయితే ఆహారాన్ని సంపాదిస్తూ ఉన్నావో, ఎక్కడైతే సమస్తమైన పనులు చేసుకుంటూ ఉన్నావో అక్కడి నుంచి పుట్టుకొస్తుంది అది. అర్థమైంది స్వామి. కాబట్టి దాన్ని పరిహరించడం ఎట్లా అనే ఆలోచనలో ఈ శుభం అనే శాస్త్రీయం అనే ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉన్నాం. చేయమని చెప్పి శాస్త్రం చెబుతూ ఉంది, పెద్దలు చెబుతూ ఉన్నారు, గట్టెక్కిన వాళ్ళు, గట్టున ఉన్నవాళ్ళు. అర్థమైంది కదా? అలాగే స్వామి. అర్థమైంది స్వామి. ఇలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇప్పుడు ఈ సరుకులోనే చెప్పారు ఏం చేయాలి అంటే, ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో గురువులు శాస్త్రం నీకు ఏం బోధిస్తూ ఉన్నాయో వాటిని అనుసరించి నువ్వు బ్రతుకుతూ ఉండు, పని జరుగుతుంది అంతే. అలాగే స్వామి. నీ వేగాన్ని పెంచు చేతనైనంత. తప్పకుండా స్వామి. అదే చేయవలసింది. అంతే. చేసుకోమన్నారు కదా అని ఊరికే మట్టి ముద్దల్లాగా పడి ఉండకూడదు. ఇంకేమిటి అని దాన్నే చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఆ పని తప్పితే రెండో పని మళ్ళీ మన మనసులోకి ప్రవేశించకుండా జాగరూకత వహిస్తూ ఉండాలి. సరే స్వామి. ఇది చేయవలసింది. ఇలా చేస్తూ ఉంటే ఎవరైనా ఆ పరమతత్వ ఆత్మీయమైన ఆ పదవిని పొందుతారు. పారమాత్మికం అంతా భగవంతుడు తప్ప రెండో వాడు లేడు అంటున్నప్పుడు నేనెవరు, నువ్వెవరు, గురువు ఎవరు, శిష్యుడు ఎవరు, శాస్త్రం ఎవరు, ప్రయత్నం ఎవరు, అంతా సర్వము తత్స్వరూపమే. ఆ విషయాన్ని గుర్తించి ఇప్పుడు ఇరుక్కున్న దానిలోంచి బయటపడడానికి ఏం చేయాలో అది చేసుకోవాలంతే. పంజరం నువ్వే సృష్టించావు, కానీ దాని నుంచి బయటపడేది కూడా, ఆ ప్రయత్నాన్ని కూడా చేసేది నువ్వే, ఉపాయాన్ని అవలంబించేది నువ్వే, ఉపాయము నువ్వే, రెండోది లేనే లేదు. ఈ విషయాన్ని గుర్తించి శిష్యుడిగా నిన్ను స్వీకరించి, గురువుగా నన్ను అంగీకరించి నువ్వు చేస్తున్న ఈ ప్రయాణం ఏదైతే ఉందో అది పరస్పర శ్రేయోదాయకం. అర్థమవుతుందా? తప్పకుండా స్వామి. తత్వం గ్రహించిన స్వామి వశిష్ఠ భగవానుడు, తత్వం గ్రహించిన స్వామి రామచంద్రుల వారు. అసలు సృష్టికంతకి మూలము, ఆధారము అన్నిటిని ధారణ చేసి ఉండేదే రాముడు. ఆ సృష్టిలో మరలా బ్రహ్మదేవుని యొక్క సంతానంగా వచ్చిన వాళ్ళు వశిష్ఠ భగవానుడు. చిత్రంగా ఈయన గురువు అయ్యారు. ఈయన అసలు అందరికీ జగద్గురువు, లోక గురువు. అక్కడ పరిస్థితిని అనుసరించి జరుగుతూ ఉంటుంది. ఇదే ఈ గుణశేఖర్ ఇంతకుముందు ఎంతో మంది
గురుత్వాన్ని వహించి ఉండవచ్చు, స్వామి. కానీ శిష్యుడు కూడా. అవును స్వామి. అర్థమవుతుందా? అర్థమైంది స్వామి. కానీ ఈ 2 పదవుల్లో సాధించబడుతున్నది ఒక్క విషయమే కాదు. అవును స్వామి. ఇది ఈ ఈ దర్శనం కావాలి. ఈ దర్శనం రావడంతోటే నేను ఎక్కువ తక్కువ ఇతరులు అనే ఈ భ్రాంతి అంతా వదిలిపోయి కేవలత్వం అనేది అనుభవం రావటం మొదలవుతుంది. అది నిర్భయత్వం, అది పరమసుఖం. అదే. నెక్స్ట్ ఇంకేమడుగుతావు? ఇంకేం లేదు స్వామి. వసుంధర. జై శ్రీరామ్ స్వామి. 32వ సర్గలోనే 58వ శ్లోకం స్వామి. ధన సంపత్తి అనర్థదాయకమును, భోగములు భవరోగకారకములను, సంపదలన్నీయు నిఫల నిఫజ్జనకములను అగును, విపజ్జనకములను విపజ్జనకములను అగును. వీని నెవ్విధముగాను ఆదరింపకుండుటయే జయహేతు అని ఎరుంగుము. అంటే స్వామి, ఆదరింపకుండా ఉండాలి అంటే మళ్ళీ ఇవి కావాలి అని కోరుకోవడమేనా స్వామి? దీని పట్ల ఎట్లా ఉండాలి స్వామి? ఇంత ముందు కూడా చెప్పాను, దీనికి మళ్ళీ చెప్తున్నాను. స్వామి, ఇప్పుడు నువ్వు ఉండే ఇల్లు సొంత ఇల్లా, అదే ఇల్లా? సొంతిల్లే స్వామి. నీకు బ్యాంకులో కొద్దిగా డిపాజిట్స్ ఉన్నాయా? ఉన్నాయి స్వామి. ఎట్లయినా కొంచెం బంగారం, ఇంకొన్ని విలువైన వస్తువులు, ఒక ఎక్స్ట్రా ప్లాట్, ఇంకో చోట పొలం, లేకపోతే ఇట్లా ఏవేవో మనం సంపాదిస్తాం కదా స్వామి. అలానే డిగ్రీలు, నేను ఎంఎస్సి చేశాను, లేకపోతే ఎంటెక్ చేశాను, బీటెక్ చేశాను, లేదు నేను సాహిత్యంలో కూడా ఎంఏ చేశాను మళ్ళీ వీటితో పాటుగా. ఇలా నానా విధమైన సంపాదనలు, అంటే లౌకిక స్పృహకు సంబంధించిన సంపాదనలు ఇవన్నీ కూడా. ఈ డిగ్రీలు ఇవన్నీ లోక స్పృహకు సంబంధించిన సంపాదనలు. లోకం ఉందనే భావనతోటి సంపాదించబడుతున్న ఈ సంపాదనలన్నీ, ఈ వస్తువులన్నీ, అది జ్ఞాన రూపంలో ఉండని, లేక ద్రవ్యం రూపంలో ఉండని, అంటే మాస్ రూపంలో ఉండని, డబ్బుగా, బంగారంగా, ఇళ్ళుగా, వాకిళ్ళుగా, వీటిగా, ఇవన్నీ కూడా అధికమైన పుణ్యం చేసుకున్న వాడిని వెంటబడి వస్తూ ఉన్నాయి. ఎలా ఎలా వస్తున్నాయి? వెంటబడి వస్తూ ఉన్నాయి. నీడలాగా వెంటబడి వచ్చేటప్పుడు ఎలా వస్తున్నాయి? నీడలాగా వస్తుంది. నీడలాగా వస్తూ ఉన్నాయి. ఎవరైనా నీడను మోస్తారా? లేదు స్వామి. నీడను రక్షించుకుంటారా? ఎప్పుడని చేసావా పని? లేదు స్వామి. మరి ఇవన్నీ నీడలే, కానీ వాటిని రక్షించే ప్రయత్నంలో పడ్డావు కదా. అది ఆదరించడం అంటే. అవి వాడుకుంటావు, ఆ ప్రయత్నంలో అవి ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి, నీ వెనక తయారవుతూ ఉంటాయి. అవి కష్టం కానీ సుఖం కానీ. వాటిని అలా వదిలేయటమే, నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకు వెళుతుండు. వాటి స్పృహ నీకెందుకు? ఆ స్పృహ కలిగి ఉండటమే ఆదరించడం. అర్థమైందా ఇప్పుడు నీకు? అర్థమైంది స్వామి. 37వ శ్లోకంలోకి వెళ్ళు స్వామి. వ్యక్తిని. 37 అమ్మా, 37 37 స్వామి. చదువు. ఏ యుధార చరిత్రుడు త్రిలోకముల కూడా తృణముగా చూచును, ఆ మహాత్ముని సర్పము తన కుబుసమును వీడునట్లు సమస్త యాపదలను వీడి చనును. ఎంత గొప్ప మాట ఇది! అర్థమైందా ఇది నీకు? అర్థమైంది స్వామి. ముల్లోకాలని కూడా తృఢంగా చూస్తున్నాడు. ఈ ముల్లోకాలు ఏమిటి? ఇప్పుడు నీకు చెప్పిన నీ చెప్పుల దగ్గర నుంచి నీకు తల కప్పు వరకు, కిరీటం వరకు ఏమేమి చెప్పాను, ఇవన్నీ లోకం ఇదేగా. ముల్లోకాలంటే వాటిది అవి నాకెందుకు? ఈ శరీరంతో సహా నాకు ఆలంబన ఏంటి? అవి నా వెంటపడి రావాలి, నా ఆలోచన ప్రకారం ఈ జగత్తు నడవాలి.
ఈ జగత్ అనే అనుభవం కలగాలి, కానీ నేను ఆ అనుభవంలోకి వెళ్ళి నేను చిక్కుకోవటం ఏంటి అనే ఆలోచన నీకు వచ్చిందనుకో, ఇవన్నీ నీ నీడలే అనే విషయం నీకు తెలిసిందనుకో, నీ తలపులు మాత్రమే ఇవన్నీ అని చెప్పి తెలిసినప్పుడు తలపులకు నీకు కొదవే ఉంది. నీ మనసు అపార ఖని కదా. కానీ ఆ విషయాన్ని విస్మరించినందువల్ల ఏం చేస్తున్నాం ఇప్పుడు? మనం నిత్య రక్షణోపాయాలను అవలంబిస్తూ ఉన్నాం. ఇది ఆదరించడం అంటే. ఆదరించకుండా ఉండటం ఏమిటి? నిన్ను మాత్రమే చూస్తూ ఉండటం, లేక స్వామిని మాత్రమే చూస్తూ ఉండటం. రెండే పద్ధతులు. నువ్వు ఉన్నప్పుడు నేను ఈ లోకము నువ్వు అనుకున్నప్పుడు నువ్వు నీ స్వామి ఉంటారు, గుర్తుపెట్టుకో. నువ్వు నీ లోకం కాదు. లోకమంతా నీ మనసు నుంచే ఉత్పన్నమైన నువ్వు నీ స్వామి ఉంటారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్న తర్వాత కోరికలన్నీ స్వామి యందు ఉన్నాయి. స్వామితో సాంగత్యమే నాకు అన్ని పరమం, కానీ ఈ ముల్లోక సామ్రాజ్యం నాకు అవసరం లేదు అని చెప్పి నీకు అనిపించింది. ఇంకా నీకు ఆపదలే ఉన్నాయి. బంగారం నాది అనేవాడికి ఆపద, కానీ నాది కాదయ్యా పట్టుకుపో నాకేం సంబంధం అంటే ఆపద లేదుగా. అంతే. ఇది అర్థమైందా? ఆదరణ నిరాదరణ అన్నదానికి అర్థం అది. ఇక్కడ నిరాదరించాలా అంటే అది కూడా తప్పే. నిరాదరించడం అంటే ఏంటి? తిరస్కరించడం. ఏదైనా ఉంటే దాన్ని ఆదరించడం, తిరస్కరించడం ఉంటుంది. అది అసలు వాస్తవానికి వేరుగా లేనప్పుడు దాన్ని ఆదరించాను, తిరస్కరించాను అనే మాట కూడా అర్థం లేదు. నీ పని యందు నువ్వు శ్రద్ధ వహించి ఉండాలి. ఉదాసీనత్వం కూడా కరెక్ట్ కాదు. ఉదాసీనత్వం అంటే ఏంటి? నాకేం పట్టిందిలే అని అనుకుంటా. సో ఏదైనా ఉంటే కదా ఉదాసీనత్వం కూడా ఉంటుంది. సో ఆదరణ, నిరాదరణ, ఉదాసీనత, ఈ మూడు కూడా లేని స్థితి నీది. దాని వైపు నీ మనసు ఉండి అట్లా సాగిపోతూ ఉన్నప్పుడు నీకు ఆపదలు ఎందుకుంటాయి? ఆపదలన్నిటికీ కారణం ఏంటి? ఫలానా స్థితిని నిలబెట్టాలనుకునే కోరిక నీకు ఉంటేనే కదా ఆపదలు కలుగుతున్నాయి, శ్రమ కలుగుతుంది, ఆయాసం పెరుగుతుంది. ఇంకేమన్నా ఉందా కారణం చెప్పు? అంతే స్వామి, అదొకటి. ఇది సంగతి. ఇంకా అంతే స్వామి. జై శ్రీరామ్. ఇంకెవరున్నారు నాన్న? జై సద్గురు. జై సద్గురు రామ్ స్వామి. జై సద్గురు రామ్ తండ్రి.